అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి నాకు వాక్యాన్ని నేర్పించిన దైవజనుడు గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ప్రార్థన అనే అంశం మీద నేర్చుకున్నాము. ప్రార్థన ఎవరికి చేయాలి? ప్రియులారా, ప్రార్థన ఎవరికి చేయాలి? తండ్రికా, కుమారునికా, పరిశుద్ధాత్మక? ప్రార్థన ఎవరికి చేయాలి? తండ్రికి చేయాలా? కుమారునికి చేయాలా? పరిశుద్ధాత్మకు చేయాలా? ప్రియులారా, ఈరోజు మనిషి ఎంత గొప్ప స్థాయికి చేరుకున్నాడు అంటే తన పై అధికారితో కూడా మాట్లాడి తను అనుకునే రీతిలో తను అనుకునే పనిని చేసుకునే విధంగా అంత గొప్ప స్థాయికి చేరాడు. ఎవరితోనైనా ఎలాంటి వారితోనైనా అవలీలగా మాట్లాడే తెలివితేటలు అనేవి ఈరోజు మనిషికి ఉన్నాయి కాదంటారా? ఒక చిన్న పిల్లవాడు తన మాటలలో నైపుణ్యతను చూపిస్తున్నాడు. ఆ చిన్న పిల్లవాడు తన తల్లిదండ్రుల దగ్గర ముద్దు ముద్దు మాటలు మాట్లాడి తనకేం కావాలో కొనిపించుకుంటున్నాడు. అవునా? ఒక క్లాస్లో టీచర్ దగ్గర విద్యార్థి తను ఎలా ప్రవర్తించాలో, తను ఎలా మాట్లాడాలో, తన మీద మంచి ఇంప్రెషన్ ఎలా తెచ్చుకోవాలో ఆ విద్యార్థికి తెలుసు. అలాగే ఒక కంపెనీలో బాస్ దగ్గర ఎంప్లాయీస్ అనేవాళ్ళు చాలామంది పనిచేస్తారు. మరి వాళ్ళు ఎలా బాస్ నుండి ఎలాంటి వివరాలు అనేవి తెలుసుకోవాలో, వాళ్ళు ఏం చేస్తారో తెలుసుకోవడానికి బాస్ దగ్గర ఏం చేస్తారు, వాళ్ళు ఎలా ప్రవర్తించాలో, వాళ్ళు ఎలా మాట్లాడాలో వాళ్ళకి తెలుసు. అవునా? ఈరోజు మనిషి మరో మనిషితో ఎలా మాట్లాడాలో, ఎలా కమ్యూనికేట్ చేసుకోవాలో అన్నది మనిషికి తెలుసు. మరి మనిషికి దేవునితో ఎలా మాట్లాడాలో తెలుసా? ప్రార్థన ఎవరికి చేయాలో తెలుసా? అసలు ఈ ప్రార్థన పదాన్ని మనం ఎప్పుడు ఉపయోగిస్తామండి? ఈ ప్రార్థన అనే పదాన్ని మనము ఎప్పుడు ఉపయోగిస్తాము అని అంటే, ఒక కమిషనర్ గారికి లెటర్ రాసేటప్పుడు చివరిగా ఏమని రాస్తాము? ప్రార్థిస్తున్నామనో, లేదా మనవిని అంగీకరించమనో, లేదా మరలెడుతున్నామనో రాస్తాము. అవునా? ఒక కమిషనర్ గారికి ఉత్తరం రాసేటప్పుడు చివరిగా మనం ఏమని రాస్తాము? ప్రార్థిస్తున్నామనో, లేదా మనవిని అంగీకరించమనో రాస్తాము. అవునా? మరి ఈ ప్రార్థన పదాన్ని ఎవరికి ఉపయోగించాలి? ఇంతకీ అసలు ఈ ప్రార్థన పదం ఎవరికి వర్తిస్తుంది? ప్రార్థన అనే పదం అది 3 అక్షరాల చిన్న పదమేనా? ప్రార్థన అనే పదం చాలా విలువైనది, ఎంతో గొప్పది. అవునా? ఎందుకో తెలుసా? ఈ ప్రార్థన అనే పదం మనిషికి సంబంధించినది కాదు. ప్రార్థన అనే పదం మనిషికి దేవునికి సంబంధించిన పదం. అది దేవుడికి ఉపయోగించాల్సిన ఈ పదాన్ని ఈరోజు మనిషికి ఉపయోగిస్తున్నాడు. అవునా? ఈ ప్రార్థన అనే పదాన్ని ఎప్పుడు ఎక్కడ ఉపయోగించాలో తెలియని ఈ మనిషికి ప్రార్థన ఎవరికి చేయాలో తెలుసు అంటారా? చెప్పండి. అసలు ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం, మనుషులు దేవునితో మాట్లాడడం. మరి దేవుడు మనతో మాట్లాడాలి అని అంటే బైబిల్ చదవాలి. కనుక మనం దేవునితో మాట్లాడాలంటే మనం ఏం చేస్తాము? ప్రార్థన చేస్తాము. మరి దేవుడు మనతో మాట్లాడాలి అంటే మనం ఏం చేయాలి? బైబిల్ చదవాలి. అవునా? మనకి ఈ ప్రార్థన పదం వినగానే ఎక్కువగా గుర్తొచ్చేది ఎవరండి? క్రైస్తవులు. మనకి ఈ ప్రార్థన పదం వినగానే మనకి ఎక్కువగా గుర్తొచ్చేది క్రైస్తవులు. ఎక్కువగా గుర్తొచ్చేది క్రైస్తవులేనైనా ఈరోజు క్రైస్తవ సమాజం అనేది ఎంత దయనీయమైన స్థితికి వెళ్ళిపోయింది అంటే ప్రార్థన ఎవరికి చేయాలో కూడా తెలియని అంత దీన స్థితికి వెళ్ళిపోయింది. అవునా? ఎక్కడికి వెళ్తున్నారని అడగండి, ప్రార్థనకి వెళ్తున్నామని అంటారు. కానీ మరి ప్రార్థనలు అనేవి దేవుని సన్నిధికి చేరుతున్నాయో లేదో కూడా ఎవరు ఆలోచించట్లేదు. మీరు అనుకోవచ్చు ఈ పాఠం పేరు వినగానే ప్రార్థన
ఎవరికి చేయాలి? తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మక అన్న ఈ పాఠం పేరు వినగానే మీరు అనుకోవచ్చు, మాకు ప్రార్థన చేయడం తెలీదా? మాకు ప్రార్థన చేయడం ఎందుకు తెలీదు అని మీరు అనుకోవచ్చు. మీకు తెలిసిన మన తోటి క్రైస్తవులకి, మన తోటి సహోదరుల మనకి ఈరోజు ప్రార్థన ఎవరికి చేయాలో తెలీదు. మరి వారికి తెలియాలి అని అంటే మనమే వెళ్ళి చెప్పాలి కదండి, అవునా? అందుకే ఈరోజు నేను మీకు ఈ పాఠాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఈ ప్రార్థన ఎవరికి చేయాలో తెలియని వారికి మనమే వెళ్ళి చెప్పాలి కదా. అందుకే ఈరోజు నేను మీకు ఈ పాఠాన్ని చెప్పాలనుకున్నాను. క్రైస్తవుడిగా, క్రీస్తుని ధరించుకున్న క్రైస్తవుడిగా ఈరోజు ప్రార్థన ఎవరికి చేయాలో తెలియని వారికి మనం చెప్పాలి అంటే ఆ చెప్పే విధానం అనేది మనకి తెలియాలి. అందుకే ఈ పాఠం ఈరోజు మీకు చెప్పబడుతున్నది. అందుకే ఇప్పుడు మనం ఆలోచిద్దాం, ప్రార్థన ఎవరికి చేయాలి అన్నది మనం ఆలోచిద్దాం. ఎన్ని రకాల ప్రార్థనలు అనేవి ఈరోజు క్రైస్తవ్యంలో చోటు చేసుకుంటున్నాయంటే చాలా రకాల ప్రార్థనలు అనేవి ఉన్నాయి. లింకు ప్రార్థనలని, చేను ప్రార్థనలని, గోపురపు ప్రార్థనలని, పరలోకపు ప్రార్థనలని, ఇలా ఇన్ని రకాల ప్రార్థనలు అనేవి ఈరోజు క్రైస్తవ్యంలో చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు సెల్ ఫోన్కి టవర్స్ అయితే ఎలా వచ్చాయో అలా ప్రార్థనకి ఈరోజు ప్రేయర్ టవర్స్ అని వెళ్తాయి, అవునా? ఈరోజు ప్రార్థనకి ప్రేయర్ టవర్స్ అని వెళ్తాయి. అందులో నిత్యం ప్రార్థనలే, 24 గంటలు ప్రార్థనలే. అందులో ప్రార్థన చేసే వారిని ఏమని పిలుస్తున్నారు అనుకుంటున్నారు? వారికి బిరుదులు కూడా ఉన్నాయి, తెలుసా మీకు? అందులో ప్రార్థన చేసేవారికి ఏమని పిలుస్తున్నారు అనుకున్నారు? ప్రార్థన యోధులు, ప్రార్థన వీరులు అనే వారికి బిరుదులు. మళ్ళీ అందులో అలా నిత్యం ప్రార్థన చేసేవారికి మళ్ళీ జీతాలు ఇస్తున్నారు, అవునా? అలా ప్రార్థన చేసేవారికి జీతాలు ఇస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రార్థన అనే దేవునితో మాట్లాడడమే అనే దాన్ని ఈరోజు క్రైస్తవ్యం ఒక వృత్తిగా మార్చేసింది. దేవునితో మాట్లాడడం అనేదాన్ని ఒక వృత్తిగా మార్చేసింది. ఇప్పుడు మనం అలాగే ఒక ఉదాహరణ తీసుకున్నాము. మీ పిల్లలే నాన్న నేను మీతో ఎంతసేపు మాట్లాడాలి, నేను మీతో ఎంతసేపు మాట్లాడాను, మీరు నాకు ఇన్ని డబ్బులు ఇవ్వాలి అని అంటే మీరు ఎంత బాధపడిపోతారు, అవునా? నాన్న నేను మీతో ఎంతసేపు మాట్లాడాను, మీరు నాకు ఇన్ని డబ్బులు ఇవ్వాలంటే మీరు ఎంత బాధపడిపోతారు, అవునా కదా? మరి అలాంటి చక్కటి అవకాశాన్ని, దేవునితో మాట్లాడే అవకాశాన్ని ఈరోజు మనిషి తెచ్చుకున్నప్పుడు ఎంత గౌరవంగా, ఎంత భయంగా దేవుడికి ప్రార్థన చేయాలి. మరి వారు అలా ప్రార్థన చేసేటప్పుడు ఈరోజు క్రైస్తవ సమాజం ఎలా ప్రార్థన చేస్తున్నారు? దేవుడు వింటున్నాడా? వారి ప్రార్థన చేసేటప్పుడు వారి ప్రార్థనలు అనేవి దేవుడు వింటున్నాడా? వారి ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరుతున్నాయా? లేదు, వారి ప్రార్థనలు అనేవి చేరట్లేదు. నేను ఎలా చెప్తున్నాను అనుకుంటున్నారా? కొంతమంది ప్రార్థన చేస్తూ పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేస్తారు. మరొకరు ప్రార్థన చేస్తూ పరలోకమందున్న యేసయ్య అని ప్రార్థన చేస్తారు. మరొకరు ప్రార్థన చేస్తూ పరలోకమందున్న తండ్రి, యేసయ్య, పరిశుద్ధాత్మ దేవ అని ముగ్గురు నామమున ప్రార్థన చేస్తున్నారు. ఇంతకీ ఎవరి ప్రార్థన అనేది రైట్? ఎవరి ప్రార్థన అనేది దేవుని సన్నిధికి చేరుతుంది? ఎవరి ప్రార్థన అనేది దేవుడి సన్నిధికి చేరుతుంది? ఎవరి ప్రార్థన అనేది రైట్ అనేది మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం వారు ప్రార్థన చేసేటప్పుడు ముగ్గురు నామంలో ప్రార్థన చేస్తున్నారు. వారు ప్రార్థన చేసే విషయంలో ఒక సరైన క్లారిటీ అనేది లేదని మనకి అర్థమవుతుంది. ఈరోజు క్రైస్తవ సమాజంలో ప్రార్థన అనే విషయంలో విఫలమైపోతున్నారని మనిషికి స్పష్టంగా అర్థమవుతుంది. కనుక ప్రియులారా, ఎవరికి ప్రార్థన చేయాలి, ఎలా మనం ప్రార్థన చేస్తే దేవుని సన్నిధికి చేరుతుంది, ఎలా మనం ప్రార్థన చేస్తే దేవుడికి చేరుతుంది అనేదాన్ని మనం ఆలోచిద్దాము అంటే వాక్యాన్ని పరిశీలించాలి, అవునా? వాక్యాన్ని మనం పరిశీలించాలి. ఆలోచిద్దాము అంటే ఎలా ఆలోచించాలి? వాక్యాన్ని
పరిశీలించాలి. దేవుడికున్న ఒక గొప్ప గుణము ఏంటి అంటే, దేవుడు మనకి ఏదైనా చెప్పాడు అంటే దాని గురించి పూర్తి వివరణ అనేది బైబిల్లో ఇస్తాడు. అవునా? మనకి దేవుడు ఏదైనా తెలియచేయాలి అనుకుంటున్నాడు అనుకోని, ఏదైనా తెలియచేయాలి, మనకి ఏదైనా ఒక విషయాన్ని గురించి చెప్పాలని అనుకుంటున్నాడు, మరి దాని గురించి పూర్తి వివరణ అనేది బైబిల్లో ఇస్తాడు. అలాగే మనకి ప్రార్థన విషయంలో కూడా దేవుడు మనకి చెప్పాడు. ప్రార్థన ఎవరికి చేయాలి, ఎలా చేయాలో అనేది మనకి వివరణ దేవుడు ఇచ్చాడు, బైబిల్లో ఇచ్చాడు కదా, బైబిల్లో ఇచ్చాడు. ఇప్పుడు మనం దేవుణ్ణే అడుగుదాం, ప్రార్థన ఎవరికి చేయాలి అన్నది మనం దేవుణ్ణే అడుగుదాం. మనం బైబిల్ని పైపైన చదివితే మనకి బైబిల్ అర్థం కాదు, మనం లోతుల్లోకి వెళ్ళి పరిశీలించాలి. ఇప్పుడు మనకి విలువైన వస్తువులు ఎక్కడైనా భూమి మీద దొరుకుతాయా? ఒక బంగారం కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, ఇవేంటి విలువైన వస్తువులు. ఈ విలువైన వస్తువులు అనేవి భూమి మీద దొరుకుతాయా, భూమి లోపల భూగర్భంలో దొరుకుతాయా? భూమి లోపల భూగర్భంలోనే దొరుకుతాయి. ఈ బంగారం, పెట్రోల్, డీజిల్, ఈ మూడు విలువైన వస్తువులు కాబట్టి ఇవి భూమి మీద దొరకవు, భూమి లోపల భూగర్భంలోనే మనకి దొరుకుతాయి. అలాగే బైబిల్లో ఉన్న మహాజ్ఞానం మనకి అర్థం కావాలి అంటే మనం బైబిల్ని పైపైన చదివితే మనకి అర్థం కాదు, మనం లోతుల్లోకి వెళ్ళాలి. లోతుల్లోకి వెళ్ళి పరిశీలించి అప్పుడు మనం అర్థం చేసుకోవాలి. మన లోతుల్లోకి వెళ్తే కానీ దేవుడు మనకి ఏం చెప్తున్నాడు, దేవుడు మనకి చెప్పాలనుకున్న ఉద్దేశాలు అనేవి అప్పుడు మనకి అర్థమవుతాయి. ఇప్పుడు మనం ఆలోచిద్దాం, ప్రార్థన ఎవరికి చేయాలి? తండ్రికి చేయాలా, కుమారునికి చేయాలా, పరిశుద్ధాత్మకు చేయాలా అన్నది మనం దేవుని అడిగి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనము. ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనము. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను. షేతునకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఏనోషు అని పేరు పెట్టెను. ఏనోషు అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? ఏనోషు పుట్టిన తర్వాత ప్రార్థన చేయడం అనేది ఆరంభమైంది. ఎందుకు? అంత ముందు కాలంలో ఎవరు దేవుడికి ప్రార్థన చేయలేదా? ఒక కయ్యూను కానీ, ఒక హేబేలు కానీ అంతకుముందు తండ్రికి ప్రార్థన చేయలేదా? ఇప్పుడు మన దగ్గర మన తండ్రి ఉన్నాడు అనుకోండి, మన తండ్రి మన దగ్గరే ఉన్నాడు. మన తండ్రి మన దగ్గరే ఉన్నప్పుడు మనం ఫోన్ చేసి మాట్లాడతామా, లేదా దగ్గరికి వెళ్ళి ఎంతగా మంచిగా మాట్లాడతామా? దగ్గరికి వెళ్ళి మాట్లాడతామా? మన దగ్గర ఉన్నప్పుడు ఫోన్ చేసి మాట్లాడతామా? దగ్గరికి వెళ్ళి మాట్లాడతాం. ఒకవేళ మన తండ్రి మనకి దూరంగా ఉంటే అప్పుడు మనం ఫోన్ చేసి మాట్లాడతాం. అలాగే అంతకు ముందు కాలంలో కూడా మనుషులతోనే దేవుడు ఉన్నాడు. ముందు కాలంలో మనుషులతోనే దేవుడు ఉన్నాడు. అప్పుడు డైరెక్ట్గా దేవుడు మనుషులతోనే మాట్లాడేవాడు. కానీ కొద్ది కాలమైన తరువాత మనుషులకి దేవుడికి మధ్య ఎడబాటు అనేది వచ్చింది. ఎందుకు? కారణం ఏంటి? మనిషి అవిధేయత వలన, మనిషి పాపం వలన, మనిషి చేసిన పాపం వలన మనిషికి దేవుడికి మధ్య ఎడబాటు అనేది వచ్చింది. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు నాతో మాట్లాడాలి అని అనుకుంటున్నారా? ఇదిగో నా నామంలో ప్రార్థన చేయండి అని. ఏనోషు పుట్టినప్పటి నుంచి ప్రార్థన అనేది ఆరంభమైంది. దేవుడితో మాట్లాడే విధానం అనేది ఏనోషు పుట్టినప్పటి నుంచి ఆరంభమైంది. ఇంకా పాత నిబంధన కాలంలో ఇంకా ఎవరు తండ్రికి ప్రార్థన చేసేవారు? యెహోషువ కూడా ప్రార్థన చేసినట్టు మనం చూడగలము. అవునా? చూడండి, యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనము. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము
12వ వచనము. యెహోవా యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. అంటే పాత నిబంధన కాలంలో ప్రార్థన ఎవరికి చేసేవారు? డైరెక్ట్ గా యెహోవాకు, దేవుడికి డైరెక్ట్ గా ప్రార్థన చేసేవారు. అయితే దేవుడికి ప్రార్థన చేస్తున్నారు సరే, మరి దేవుడు మన ప్రార్థనలని, మనుషులు చేసిన ప్రార్థనలని డైరెక్ట్ గా వింటున్నాడా? దేవుడు మనిషి చేసిన విన్నపములు అనేవి దేవుడు డైరెక్ట్ గా వింటున్నాడా? డైరెక్ట్ గా దేవుడి సన్నిధికి చేరుతున్నాయా అంటే లేదండి, చేరట్లేదు. దేవుడు ఎలాంటి వాడు? దేవుడు ఒక సిస్టమాటిక్. దేవుడు ప్రతిదానికి ఒక పద్ధతి అనే దాన్ని పెట్టాడు. ఇప్పుడు మనకి భూమి ఉంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ దేని చుట్టూ తిరుగుతుంది? సూర్యుని చుట్టూ తిరుగుతుంది. భూమి తాను చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఏంటిది? పద్ధతి. దేవుడు భూమికి పెట్టిన పద్ధతి. ఇంకా సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు తూర్పున ఉదయించి పడమట అస్తమిస్తాడు. ఏంటిది అంటే పద్ధతి. దేవుడు సూర్యునికి పెట్టిన పద్ధతి. అలాగే ప్రార్థన విషయంలో కూడా దేవుడు పద్ధతి అనే దాన్ని పెట్టాడు. మనం ఎలా ప్రార్థన చేయాలి, ఎవరికి చేయాలి, ఎవరి నామంలో చేయాలి అనేదాన్ని, ఇలాంటి ప్రార్థన విషయంలో కూడా పద్ధతి అనే దాన్ని దేవుడు పెట్టాడు. ఈరోజు ఆ పద్ధతి అనేదాన్ని మనం నేర్చుకుందాం, తెలుసుకుందాం. ఏంటి ఆ పద్ధతి అని అంటే దేవుడు ఏమంటున్నాడు? దేవుడు ఆ పద్ధతిని మనకి చెప్తున్నాడు. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 21-22 వచనాలు. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 21-22 వచనాలు. ఆ దినమున నేను మనవి ఆలకింతును. ఆకాశపు మనవి నేను ఆలకింపగా అది భూమి యొక్క మనవి ఆలకించును. భూమి ధాన్య ద్రాక్షారస తైలముల మనవి ఆలకింపగా అవి ఇజ్రాయేలు చేయు మనవి ఆలకించును అని అంటున్నాడు. అసలు మనవి అంటే ఏంటి? మనవి అంటే ప్రార్థన అంటే మనవి. ఈ వచనాల్లో మనకేం కనిపిస్తున్నాయి? 5 కనిపిస్తున్నాయి. ఏంటి 5 అంటే? భూమి, ఆకాశము, ద్రాక్షారసము, తైలము, ధాన్యము. ఈ 5 అనేవి మనకి కనిపిస్తున్నాయి. ఈ 5 ఏం చేస్తున్నాయి? ఇక్కడ ఇజ్రాయేలీయులు చేయు ప్రార్థన అనేవి ఆలకిస్తున్నాయి. అసలు ఇజ్రాయేలీయులు అంటే ఎవరు? ఫుట్ నోట్ లో చూడండి. ఇజ్రాయేలీయులు అంటే ఎవరు? ఫుట్ నోట్ లో చూడండి. దేవుడు విత్తినవాడు. దేవుడు విత్తినవాడు ఎవడు? మనిషి. దేవుడు విత్తనవాడు ఎవడు అంటే మనిషి. ఏం చేస్తున్నాయి ఈ 5 ఇక్కడ? మనిషి చేస్తున్న విన్నపములను, మనిషి చేస్తున్న ప్రార్థనలు అనేవి ఇక్కడ ఈ 5 ఏంటి అంటే ఆకాశం, భూమి, ధాన్యము, ద్రాక్షరసము, తైలము. ఈ 5 మనిషి చేస్తున్న విన్నపములను, ప్రార్థనలను ఆలకిస్తున్నాయి. ఇవన్నీ కూడా దేవుడికి మనం ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థనలని దేవుడు చేసే మనవిని అవి ఆలకిస్తున్నాయంట. అంటే ఇది దేవుడు పెట్టిన పద్ధతి. ప్రార్థన విషయంలో దేవుడు పెట్టిన పద్ధతి. ముందు మనం ప్రార్థన చేసేటప్పుడు ఏవేవి ఆలకిస్తాయి అంటే ధాన్యము అంటే
మనం తినే ఆహారము. ద్రాక్షారసము అంటే మనం త్రాగేది. తైలము అంటే వైద్యానికి ఉపయోగించే నూనె. ఈ మూడు అనేవి ముందు మన ప్రార్థనలోని ఆలకిస్తాయి. ఇశ్రాయేలీయుల ప్రార్థనని ఆలకిస్తాయి. ఈ మూడు ఆలకించిన తర్వాత, ఈ మూడు అంగీకరించిన తర్వాత మన ప్రార్థన అనేది ఎక్కడికి చేరుతుంది అంటే భూమికి చేరుతుంది. భూమికి కూడా మన ప్రార్థన నచ్చింది అనుకోండి, ఎక్కడికి చేరుతుంది? ఆకాశానికి. ముందు మన ప్రార్థనల్ని ఏవి అంగీకరిస్తాయంటే ధాన్యము, ద్రాక్షారసము, తైలము. ఈ మూడు అనేవి అంగీకరిస్తాయి. ఇప్పుడు మనం ఎవరికైనా ఫోన్ చేయాలనుకోండి, మనం ఫోన్ చేసేటప్పుడు మనం ఫోన్ చేస్తాం, డైరెక్ట్గా మొబైల్ టు మొబైల్ కాల్ వెళ్ళిపోతుందా? వెళ్ళదు. డైరెక్ట్గా కాల్ వెళ్ళదు. మధ్యలో ఏముంటుంది? నెట్వర్క్ అనేది ఉంటుంది. మనం ఫోన్ చేసేటప్పుడు ఫోన్ కనెక్ట్ అవ్వాలి అంటే మధ్యలో నెట్వర్క్ అనేది ఉంటుంది. ముందు మనం కాల్ చేసేటప్పుడు సిగ్నల్స్ అనేవి టవర్స్కి వెళ్తాయి. దాని తర్వాత నెట్వర్క్ కనెక్ట్ అయ్యి మనం ఎవరికైతే ఫోన్ చేయాలనుకుంటున్నామో వారికి చేరుతుంది. అవునా? అలాగే దేవుడితో మనం మాట్లాడేటప్పుడు, దేవుడితో మనం ప్రార్థన చేసేటప్పుడు ముందు మన ప్రార్థన ఏవి ఆలకిస్తాయి అంటే ధాన్యము, ద్రాక్షరసము, తైలము. ఇవి మూడు. ఈ మూడు మన ప్రార్థన ఆలకించిన తర్వాత భూమికి చేరుతుంది. ఈ 5 అనేవి ఏంటి అంటే మనకి దేవుడికి మధ్య ఉన్న నెట్వర్క్. ఆకాశం, భూమి, తైలము, ధాన్యము, ద్రాక్షరసము. ఈ 5 అనేవి మనకి దేవుడికి మధ్య ఉన్న నెట్వర్క్. పాత నిబంధన కాలం ప్రకారం ఈ 5 అనేవి నెట్వర్క్. ముందు ద్రాక్షరసము, ధాన్యము, తైలము. ఈ మూడు అంగీకరించిన తర్వాత మన ప్రార్థన ఎక్కడికి వెళ్తుందంటే భూమికి చేరుతుంది. భూమి కూడా మన ప్రార్థన అంగీకరించింది అనుకోండి, ఎక్కడికి వెళ్తుంది? ఆకాశానికి వెళ్తుంది. ఆకాశం కూడా మన ప్రార్థనను అంగీకరిస్తే ఆకాశం ఫైనల్ అథారిటీ, అదే లాస్ట్. ఇంకా అది కూడా మన ప్రార్థనని అంగీకరించింది అంటే మన ప్రార్థన అనేది దేవుడికి చేరుతుంది. మన ప్రార్థన అనేది దేవుడి సన్నిధికి చేరుతుంది. అలాగే ఒక కలెక్టర్ గారికి మనం మాట్లాడాలనుకోండి, మనం లెటర్ రాయాలనుకోండి, దరఖాస్తు పెట్టాలి మన కలెక్టర్ గారికి. డైరెక్ట్గా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి లెటర్ ఇచ్చేస్తామా? లేదు, మనం ఇవ్వలేము కదా. మనం డైరెక్ట్గా కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వలేము. కలెక్టర్ కింద ఎంతమంది పనిచేస్తారు అంటే పర్సనల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, అటెండర్, టైపిస్టులు, వీళ్ళందరూ పనిచేస్తారు. వీళ్ళందరినీ నాటుకొని మనం డైరెక్ట్గా వెళ్ళి లెటర్ ఇచ్చేస్తాము కలెక్టర్ గారికి అంటే లేదు, మనం ఇవ్వలేము. ముందు మన లెటర్ అనేది ఎవరికి వెళ్తుంది అంటే అటెండర్ దగ్గరికి వెళ్తుంది. అటెండర్కి వెళ్ళిన తర్వాత ఎవరికి వెళ్తుంది? జూనియర్ అటెండర్ దగ్గరికి వెళ్తుంది. అతనికి కూడా మన లెటర్ అనేది కరెక్ట్గా ఉంది అనుకోండి, అతను ఎవరికి ఇస్తాడు? జూనియర్ అసిస్టెంట్కి ఇస్తాడు. అతను కూడా మన లెటర్ చదివి కరెక్ట్గా ఉంది, సబబుగా ఉంది అని అతనికి కూడా అనిపిస్తే అతను ఎవరికి ఇస్తాడు? పర్సనల్ అసిస్టెంట్కి ఇస్తాడు. ఆ పర్సనల్ అసిస్టెంట్కి కూడా మనం లెటర్ ఇచ్చే, మనం చెప్పే కలెక్టర్ గారికి చెప్పే కారణం అనేది కరెక్ట్గా ఉంది అనుకోండి, అది సబబుగా ఉంది అనుకోండి, అప్పుడు ఆ లెటర్ అనేది ఎవరికి చేరుతుంది? కలెక్టర్ గారికి చేరుతుంది. అప్పుడు కలెక్టర్ గారు ఏం చేస్తారు? సంతకం పెడతారు. అవునా? మనం రాసే కారణం అవన్నీ సబబుగా ఉందనుకోండి, పర్సనల్ అసిస్టెంట్ అప్పుడు ఎవరికి ఇస్తాడు? కలెక్టర్ గారికి ఇస్తాడు. కలెక్టర్ అప్పుడు సంతకం పెడతాడు. అలాగే మనం చేసే ప్రార్థన అనేది దేవుడికి అనుకూలంగా ఉండాలి. దేవుడికి సబబుగా, దేవుడికి అనుకూలంగా మనం చేసే ప్రార్థన అనేది కరెక్ట్గా ఉంది అనుకోండి, అప్పుడు మన ప్రార్థన అనేది ఇవి 5 అంగీకరిస్తాయి. ముందు ఈ 3 అంగీకరిస్తాయి. ధాన్యము, ద్రాక్షరసము, తైలము. ఈ
మూడింటికి మన ప్రార్థన కరెక్ట్గా ఉంది, సబబుగా ఉంది అని వాళ్ళు అవి అనుకుంటే మన ప్రార్థన అవి అంగీకరించి భూమికి ఇస్తాయి. ఒకవేళ భూమికి మన ప్రార్థన నచ్చలేదు, మన ప్రార్థన అనేది సబబుగా లేదు, కరెక్ట్గా లేదు కాబట్టి అది అంతటితోనే ఆగిపోతుంది. దేవుడి సన్నిధికి చేరుతున్నా, దేవుడి దగ్గరికి చేరుతున్నా అంటే చేరదు. ఒకవేళ మన ప్రార్థన భూమికి నచ్చింది, అంగీకరించింది, సబబుగా ఉంది అని భూమి అనుకుంటే భూమి ఆకాశానికి ఇస్తుంది. ఆకాశానికి కూడా నచ్చింది అంటే అప్పుడు మన ప్రార్థన ఎవరికి చేరుతుంది? దేవుడికి చేరుతుంది, దేవుడి సన్నిధికి చేరుతుంది. ఇది పాత నిబంధన కాలంలో. పాత నిబంధన కాలంలో ఇవి 5 అనేవి మన ప్రార్థనలను, మన మనవిని అంగీకరిస్తే దేవుడి సన్నిధికి చేరుతుంది. ఇది పాత నిబంధన కాలంలో. మరి యేసుక్రీస్తు వచ్చిన తర్వాత శిష్యులు అడిగారు, ప్రభువా మేము ప్రార్థన చేయాలి, మాకు ప్రార్థన నేర్పించు ప్రభువా అని అడిగారు. అప్పుడు యేసుక్రీస్తు ఏమని చెప్పాడు? మీ అందరికీ తెలుసు. ఏమని చెప్పాడు యేసుక్రీస్తు? పరలోకమందున మా తండ్రి అని చెప్పాడు. ఏమని చెప్పాడు యేసుక్రీస్తు? పరలోకమందున మా తండ్రి అని చెప్పాడు. పాత నిబంధన కాలంలో మనం ఎవరు ప్రార్థన చేసినా డైరెక్ట్గా దేవుడు వినేవాడు. అవునా? దేవుడికి చేరేది. మరి యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మనకి యేసుక్రీస్తు దేవుణ్ణి ఎలా పరిచయం చేశాడు? తండ్రిగా పరిచయం చేశాడు. అవునా? దేవుడు మనకి తండ్రిగా పరిచయం చేశాడు. పాత నిబంధన కాలంలో ఎవరు ప్రార్థన చేసినా డైరెక్ట్గా చేసేవారు. ఎవరు చేసేవారు డైరెక్ట్గా? యెహోవా నామమున యెహోవాకి డైరెక్ట్గా ప్రార్థన చేసేవాడు. అప్పుడు దేవుడు వింటున్నాడా అంటే వింటున్నాడు. ఈ 5 ద్వారా, ఈ ధాన్యము, ద్రాక్షరసము, ఆకాశము, భూమి, తైలము, ఈ 5 ద్వారా దేవుడు అంగీకరించాడు. ఇప్పుడు కొత్త నిబంధనలో చూసుకున్నాము. అదే అపోస్తలుల కార్యంలో 10వ అధ్యాయము 35వ వచనం. అపోస్తలుల కార్యము 10వ అధ్యాయము 35వ వచనం. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును అని అంటున్నాడు. ప్రతి జనములోను, వారు ఇశ్రాయేలీయులైనా, వారు ఇస్మాయేలీయులైనా, వారు కానాను వాళ్ళైనా, వారు అన్యులైనా, ఎవరైనా, ఏ జనాంగమైనా కానీ వారి ప్రార్థనలు అనేవి దేవుడు అంగీకరిస్తున్నాడు. దేవుడికి భయపడి, దేవుడికి నీతిగా బ్రతికితే ప్రతి జనములో, ఏ జనాంగంలోనైనా వారి ప్రార్థనలు అనేవి దేవుడు అంగీకరిస్తున్నాడు. పాత నిబంధన కాలంలో దేవుడు ఏం చేసేవాడు? ఎవరు ప్రార్థన చేసినా డైరెక్ట్గా దేవుడికి యెహోవా నామంలో యెహోవాకు ప్రార్థన చేసేవాడు. కాబట్టి దేవుడు అంగీకరిస్తున్నాడు. ఇప్పుడు పాత నిబంధనలో ఎవరు చేసినా డైరెక్ట్గా దేవుడు అంగీకరించేవాడు. కొత్త నిబంధన కాలంలో దేవుడు ఏం చెప్తున్నాడు? యేసుక్రీస్తు వచ్చిన తర్వాత కొత్త నిబంధన కాలంలో దేవుడు ఏం చెప్తున్నాడు? పాత నిబంధన కాలంలో ఎవరు ప్రార్థన చేసినా డైరెక్ట్గా దేవుడికి చేసేవారు కాబట్టి దేవుడు అంగీకరిస్తున్నాడు. మరి ఇప్పుడు కొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు వచ్చిన తర్వాత దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు. ఆయన యందు సర్వ
సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలెననియు తండ్రి అభిష్టమాయను. ఇక్కడ ఏమంటున్నాడు? తండ్రి ఇష్టాన్ని తెలుపుతున్నాడు. ఏంటి తండ్రి ఇష్టం? ఇదిగో పరలోకం అనే గాని భూలోకం అనే గాని ఏం జరిగినా, ఏ సంగతి అయినా కానీ ఏం జరిగినా కానీ ఇక్కడ ఎవరి ద్వారా అంగీకరిస్తా అంటున్నాడు? కుమారుడు ద్వారా. తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అంగీకరిస్తా అంటున్నాడు. మరి ఇప్పుడు మనం ప్రార్థన చేయాలి అన్న మన ప్రార్థన అనేది దేవుడు ఎవరి ద్వారా అంగీకరించాలనుకుంటున్నాడు? ఎవరి పేరిట అంగీకరించాలనుకుంటున్నాడు? ఎవరి నామంలో అంగీకరించాలనుకున్నాడు? యేసుక్రీస్తు వారి పేరిట, తన కుమారుడైన యేసుక్రీస్తు వారి పేరిట అంగీకరించాలనుకుంటున్నాడు. ఏమని చెప్తాను? తండ్రి ఇష్టం ఏంటి? భూలోకం అనే కానీ పరలోకం అనే కానీ వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలెననియు తండ్రి అభిష్టమాయను. భూలోకం అనే కానీ పరలోకం అనే కానీ ఏం జరిగినా కానీ ఎవరి ద్వారా అంగీకరించాలనుకుంటున్నాడు? యేసుక్రీస్తు ద్వారా అంగీకరించాలనుకున్నాడు. మన ప్రార్థనలు కూడా యేసుక్రీస్తు ద్వారా అంగీకరించాలని అనుకుంటున్నాడు. ఈవేళ పాస్టర్లకి కూడా ప్రార్థన ఎవరికి చేయాలో తెలియదు. తెలుసంటారా? పాస్టర్లకైనా ప్రార్థన ఎవరికి చేయాలో తెలుసు అంటున్నారా? తెలీదు. నేను ఎలా చెప్తున్నా అనుకుంటున్నారా? నేను ఇంతకు ముందే చెప్పాను కదండి. కొంతమంది పాస్టర్లు ప్రార్థన చేస్తే ఏమంటున్నారు? పరలోకమందున యేసయ్య అని ప్రార్థన చేస్తున్నారు. మరి మళ్ళీ ముగించేటప్పుడు ఏమని ముగిస్తున్నారు? ఎవరి నామంలో ముగిస్తున్నారు? యేసు నామంలో ముగిస్తున్నారు. పరలోకమందున యేసయ్య డియర్ జీసస్ అని స్టార్ట్ చేసి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని ముగిస్తున్నారు. ఇది రైటా? ఇలా ప్రార్థన చేస్తే దేవుడికి చేరుతుందా? చేరదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం లెటర్ రాస్తున్నామండి. నేను జయబాబు గారికి లెటర్ రాస్తున్నాను. నేను లెటర్ రాస్తున్నాను, జయబాబు గారికి లెటర్ రాస్తున్నాను. స్టార్టింగ్ ఏమని స్టార్ట్ చేస్తాను? ప్రియమైన జయబాబు గారికి అని స్టార్ట్ చేసి ఇట్లు జయబాబు గారికి అని లెటర్ రాస్తే చేరుతుందా? ఆ లెటర్ కరెక్టా? ప్రియమైన జయబాబు గారికి అని రాసి ఇట్లు జయబాబు గారికి అని రాస్తే ఆ లెటర్ చేరుతుందా అంటే చేరదు. ఎవరికి రాస్తున్నామో వారి పేరు రాయాలి, ఎవరు రాస్తున్నారో వారి పేరు కూడా రాయాలి. ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ లేకుండా లెటర్ చేరుతుందా? ప్రియమైన జయబాబు గారికి అని రాసి ఇట్లు జయబాబు గారికి అని రాస్తే లెటర్ జయబాబు గారికి వెళ్తుందా? లేదు, వెళ్ళదు కూడా. అలాగే మనం పరలోకమందున యేసయ్య అని చేసి యేసునామంలో ముగిస్తున్నామా అంటే అది కరెక్టా? దేవుడికి చేరుతుందా? లేదు కదా, చేరదు. మనం ప్రార్థన స్టార్ట్ చేసి మళ్ళీ ఎవరి పేరిట ముగిస్తున్నాము? యేసునామంలో ముగిస్తున్నాము. అలా స్టార్ట్ చేసి ఇలా ముగిస్తే చేరుతుందంటే చేరదు. అందుకే పాస్టర్లకు కూడా ప్రార్థన ఎవరికి చేయాలో తెలియదు. ఈరోజు ఎంతమంది ఇలా ప్రార్థన చేస్తున్నారు? పాస్టర్లో కూడా తెలియదు ఎలా ప్రార్థన చేయాలో. తండ్రి ఇష్టాన్ని దేవుడు తెలుపుతున్నాడు. భూలోకమనే కానీ పరలోకమనే కానీ ఏం జరిగినా దేవుడు యేసుక్రీస్తు సర్వాధికారి. దేవుడు యేసుక్రీస్తుకి సమస్తాన్ని అప్పగించాడు. కాబట్టి ఏం జరిగినా
ఏ సంగతి ఏం జరిగినా కానీ, ఏ భూలోకం ఉందా కానీ పరలోకం ఉందా కానీ ఏం జరిగినా కానీ యేసుక్రీస్తు ద్వారా అంగీకరించాలనుకుంటున్నాడు. మన ప్రార్థన కూడా అంగీకరించాలని అనుకుంటున్నాడు. ఇది దేవుడి ఇష్టం. ఇప్పుడు ఏమండి, తల్లిదండ్రులు ఏం చేయాలనుకున్నా తమ పిల్లల పేరు మీద చేయాలని అనుకుంటున్నారు. అవునా? అనుకుంటారా అనుకోరా? ఎందుకు? వాళ్ళ పిల్లల మీద వాళ్ళకున్న ప్రేమ కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. ఒక ఇండస్ట్రీని కానీ ఏదైనా ఒక మంచి పనిని, ఏదైనా ఒక కార్యాన్ని తలపెట్టాలనుకోని ఒక ఇండస్ట్రీని కానీ, ఒక షాప్ని కానీ, హాస్పిటల్ కానీ ఓపెన్ చేయాలి. వాళ్ళ పిల్లల పేరు మీద ఓపెన్ చేస్తారు. ఇప్పుడు మా డాడీ హాస్పిటల్ని కట్టాలని అనుకుంటున్నారు అనుకోండి. మా డాడీ హాస్పిటల్ని కట్టాలని అనుకుంటున్నారు అనుకోండి. నా పేరు గ్లోరీ హాస్పిటల్ అని పేరు పెడతాను. ఎందుకు? మా డాడీకి అది నా మీద ఉన్న ప్రేమ, ఇష్టం. ఎవరి పిల్లల మీద వారికి ప్రేమ ఉంటుంది. అవునా? ఎవరి పిల్లల మీద వారికి ప్రేమ ఉంటుంది. కాబట్టి దేనికైనా, ఏ కార్యానికైనా వాళ్ళ పిల్లల పేరు పెట్టాలని అనుకుంటున్నారు. అలాగే దేవుడికి కూడా మనం అంటే చాలా ఇష్టం. అందుకే యేసుక్రీస్తు అంటే దేవుడికి చాలా ఇష్టం. అందుకే ఏం చేయాలనుకున్నా కానీ యేసుక్రీస్తు వారి పేరిట, యేసుక్రీస్తు నామంలో వారి ద్వారా చేయాలని అనుకుంటున్నారు. భూలోకం అందే కానీ పరలోకం అందే కానీ ఏం జరిగినా యేసుక్రీస్తు వారి పేరిట చేయాలని అనుకున్నాడు. కాబట్టి ఎవరి పేరిట చేయాలనేది మనం చూసుకున్నాము. దేవుడు ఏమంటున్నాడు చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వారి మోకాలును యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను అని అంటున్నాడు. అంటే పరలోకమందే గాని, భూలోకమందే గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ఎవరి ద్వారా అంగీకరించాలనుకుంటున్నాడు? ఎవరైనా కానీ, ఎవరు ఉన్నారు కానీ, ఎవరైనా కానీ ఎవరి నామంలో అంగీకరించాలనుకుంటున్నాడు? యేసు నామంలో అంగీకరించాలనుకున్నాడు. ఎవరి నామంలో వారి మోకాలు వంగాలంటున్నాడు? యేసు నామంలో వంగాలనుకుంటున్నాడు. నువ్వు ప్రెసిడెంట్ అయినా, నువ్వు ప్రైమ్ మినిస్టర్ అయినా, చీఫ్ మినిస్టర్ అయినా, నువ్వు గొప్పడు అయినా, బీదడు అయినా, ఎవరైనా కానీ ఎవరి నామంలో నీ మోకాలు వంగాలి? యేసు నామంలో నీ మోకాలు వంగాలి. అదే కదా దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. ఎవరి నామంలో వంగాలంటున్నాడు? యేసు నామంలో నీ మోకాలు వంగాలి. అంటే మీరు ప్రార్థన యేసు నామంలో చేయాలి. అదే ఎఫ్ఎస్సీలో రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. అదే ఎఫ్ఎస్సీలో రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనము. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఏమంటున్నాడు ఇక్కడ? ఎవరి పేరిట చేయమంటున్నాడు? యేసుక్రీస్తు వారి పేరు బట్టి చేయమంటున్నాడా? యేసుక్రీస్తు పేరు చేయమంటున్నాడు కదా.
యేసుక్రీస్తు పేరట యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మనం ఎవరి నామంలో ప్రార్థించాలి? యేసుక్రీస్తు నామంలో చేయాలి. దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 1-2 సార్లు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా? ఎల్లప్పుడూ చెల్లించాలా? ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించాలి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి అని అంటున్నాడు. ఏమంటున్నాడు దేవుడు? మీరు ఏమి చేసినా కానీ యేసుక్రీస్తు వారి పేరట, తన కుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట చేయమని మనకి అడ్రస్ కూడా చెప్పేశాడు. మనం ఒక లెటర్ రాస్తాం అనుకోండి, జయబాబు గారికి లెటర్ రాస్తాం. ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ అనేది కరెక్ట్గా ఉండాలా? లేదు, 2 ఒకటే ఉన్నాయనుకోండి, లెటర్ చేరుతుందా? చేరదు. ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ అనేది కరెక్ట్గా ఉండాలి. మనకి దేవుడు క్లారిటీగా ఇక్కడ చెప్పేశాడు కదా. ఏమని చెప్పాడు? మీరు ఏం చేయాలనుకున్నా, సమస్తంలో ఏం చేయాలనుకుంటున్నా, మీరు మాట చేతే గాని క్రియ చేతే గాని ఏం చేయాలనుకున్నా కానీ నా కుమారుడైన యేసుక్రీస్తు వారి పేరిట చేయండి అని మనకి అడ్రస్ చెప్పేశాడు. టు అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ మనకి యేసుక్రీస్తు దేవుడు కూడా యేసుక్రీస్తు వారి పేరిట చేయమని ఖచ్చితంగా చెప్పేశాడు. మనకు అడ్రస్ చెప్పాడా? అంతేకాని ఇప్పుడు యేసుక్రీస్తు కూడా దేవుడు కూడా చెప్పేశాడు యేసుక్రీస్తు వారి నామంలో చేయమని. మనం ఏమడిగినా దేవుడు ఇచ్చేస్తాడు. అవునా? అది ఎలా ఇస్తాడు? మనం ప్రార్థన అనేది కరెక్ట్గా చేయాలి. యేసుక్రీస్తు వారి నామంలో అది కరెక్ట్గా సబబుగా ఉంటే ప్రార్థన చేస్తున్నారో మనం చూద్దాం. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. యేసుక్రీస్తు ఇక్కడ ఎవరికి ప్రార్థన చేయమంటున్నాడో, ఎలా చేయమంటున్నాడో మనం చూసుకుందాం. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనము. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించును. కానీ యేసుక్రీస్తు వారు కూడా ఏమంటున్నారు? నా పేరట చేయమని అంటున్నాడు. అంతేగాని నాకు ప్రార్థన చేయండి అని అంటున్నాడా? లేదు, నాకు ప్రార్థన చేయమని అనట్లేదు. ఏమంటున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు? నా పేరట తండ్రిని తండ్రికి ప్రార్థన చేయమని అంటున్నాడు. మీరు నా పేరట తండ్రిని ఏమడిగినా అది మీకు అనుగ్రహింపబడును. మీరు ఏమైనా, మీకు ఏం కావాలన్నా అడగండి. కానీ ఎవరి నామంలో అడగాలి? ఎవరి పేరట అడగాలి అంటే తన కుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట అడగమని చెప్తున్నాడు. అవునా? అదే అడుగుతున్నాడు. చదవండి మళ్ళీ ఒకసారి. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించును. నా పేరట మీరు ఏమడిగినా అని తండ్రిని ఏమి అడుగుదురో అది మీకు అనుగ్రహింపబడును అని అంటున్నాడు. తండ్రిని అడగాలి, కానీ ఎవరి పేరట అడగాలో తెలుసా? యేసుక్రీస్తు వారి పేరట అడగాలి. మీరు నా పేరట అడగండి అని యేసుక్రీస్తు కూడా మనకి చెప్తున్నాడు. మీరు తండ్రికి అంటే చాలా ఇష్టం, అందుకే మీరు ఏమడిగినా కానీ ఇచ్చేస్తాడు. కానీ మనం అడిగే పద్ధతి అనేది కరెక్ట్గా ఉండాలి. యేసుక్రీస్తు నామంలో యేసుక్రీస్తు వారి పేరట
తండ్రిని అడగాలి. మనకి ఏం కావాలో అడగాలి. అప్పుడు కానీ దేవుడు మనకి ఇవ్వడు. మనం కరెక్ట్గా అడిగితేనే, యేసుక్రీస్తు నామంలో అడిగితేనే దేవుడు మనకి ఇస్తాడు. అవునా? నా పేరిట చేయాలని భూలోకమంది కానీ పరలోకమంది కానీ ఏది చేయాలనుకున్నా యేసుక్రీస్తు వారి పేరిట చేయండి అని, అది దేవుడి ఇష్టం. మీకేం కావాలో అడగండి, కానీ పద్ధతి ఉంది. ప్రార్థన చేయడంలో కూడా పద్ధతి అనేది ఉంది. యేసుక్రీస్తు వారి నామంలో అడగండి, మీకు ఇస్తాను అని అంటున్నాడు. ఇప్పుడు ఒకవేళ యేసుక్రీస్తే నాకు ప్రార్థన చేయండి, యేసుక్రీస్తు మన ప్రార్థనకి జవాబిస్తున్నాడు అనుకోండి, ఏమని చేస్తున్నారు పాస్టర్లు? నియర్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని ప్రార్థన చేస్తున్నారు. ఒకవేళ మన ప్రార్థనకి యేసుక్రీస్తు వారే ప్రార్థన జవాబిస్తున్నారు అనుకోండి, మనం ఇంకా తండ్రికి ఎందుకు చేయాలి? చేయాల్సిన అవసరం లేదు కదా. కానీ ఇక్కడ బైబిల్లో మనకి క్లియర్గా దేవుడు చెప్పాడు, అలాగే యేసుక్రీస్తు వారు కూడా చెప్పారు. ఎవరు చెప్పారు? తండ్రికి ప్రార్థన చేయండి, కానీ నా పేరిట చేయండి, నా నామంలో చేయండి అని యేసుక్రీస్తు దేవుడు ఇద్దరు కూడా మనకి చెప్పారు. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు వారు సర్వాధికారి. దేవుడు సమస్తాన్ని అప్పగించాడు. అందుకనే మనం ఎవరికి ప్రార్థన చేయాలి? తండ్రికి చేయాలి, కానీ యేసుక్రీస్తు వారి పేరిట చేయాలి. మీకు ఒక విషయం చెప్పమంటారా? అసలు యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుడు వారు ఎవరికి ప్రార్థన చేస్తున్నట్టు మనం చూడగలము? చూడండి, మార్కు సువార్త 14వ అధ్యాయము 35-36 వచనాలు. మార్కు సువార్త 14వ అధ్యాయము 35-36 వచనాలు. కొంత దూరము సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగింపవలెనని ప్రార్థించుచు నాయనా తండ్రి నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము. అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్తమే కానిమ్మనెను. నాయన తండ్రి అని మొరపెట్టుచున్నాడు యేసుక్రీస్తు. ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎవరికి ప్రార్థన చేస్తున్నట్టు మనం చూస్తున్నాము? యేసుక్రీస్తు వారు తండ్రికి ప్రార్థన చేస్తున్నారు. అలాగే మనకి యేసుక్రీస్తు వారు తండ్రికి ప్రార్థన చేస్తున్నట్టు మనకి కనబడుతుంది. కన్న తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తున్నట్టు మనకి కనబడుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనము. శిక్ష విధించువాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయుచున్నవాడును ఆయనే అని అంటున్నాడు. యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారండి? మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నాడు. ఎవరికి చేస్తున్నాడు? తండ్రికి చేస్తున్నాడు. యేసుక్రీస్తు వారు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడంట. అంటే మన కొరకు దేవుడికి, యేసుక్రీస్తు దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. యేసుక్రీస్తు వారు దీనిని బట్టి మనకి ఏమర్థమవుతుంది? యేసుక్రీస్తు వారు కూడా ఎవరికి ప్రార్థన చేస్తున్నట్టు మనం చూడగలము? తండ్రికి ప్రార్థన చేస్తున్నట్టు మనం చూడగలము. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఎవరికి ప్రార్థన చేస్తున్నారో మనం చూసుకున్నాం. చూడండి, అదే రోమీయులకు రాసిన పత్రిక అదే 8వ అధ్యాయము 26వ వచనము. అటువలే ఆత్మయు మన బలహీనతలను
చూచి సహాయము చేయుచున్నాడు. సహాయము చేయుచున్నాడు. ఏలయనగా ఏలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో ఎలాగూ ప్రార్థన చేయవలమో మనకు తెలియదు గాని ఉచ్చరింప సత్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు అని అంటున్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఇక్కడ ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు మనం చూడగలము? తండ్రికే చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా తండ్రికే ప్రార్థన చేస్తున్నాడు. ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి అయిన దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. అంటే మీరు ప్రార్థన చేసేటప్పుడు మీలో ఎవరుండాలి? ఎవరుంటారు? మీరు ప్రార్థన చేసేటప్పుడు మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఇక్కడ ఎవరికి ప్రార్థన చేస్తున్నాం చూడగలము? తండ్రికే ప్రార్థన చేస్తున్నట్టు మనం చూడగలము. మీరు ప్రార్థన చేసినప్పుడు మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. ఉంటేనే మీరు చేసే ప్రార్థన అనేది దేవుడు అంగీకరిస్తాడు. కనుక ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు వారైనా సరే పరిశుద్ధాత్మ దేవుడైనా సరే ఎవరికి ప్రార్థన చేస్తున్నట్టు మనం చూడగలము? తండ్రికి ప్రార్థన చేస్తున్నట్టు మనం చూడగలము. అవునా? ఇక్కడ వారిద్దరు ఎవరికి ప్రార్థన చేస్తున్నారు? తండ్రికి ప్రార్థన చేస్తున్నారు. తండ్రిని ఏమని అడుగుతున్నారు వాళ్ళు? మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. మన కొరకు ప్రార్థన చేస్తున్నారు. మన గురించి తండ్రికి మనవి చేస్తున్నారు. అవునా? తండ్రికి మన గురించి చెప్తున్నాడు. మన గురించి మనవి చేసుకుంటున్నాడు. అవునా? యేసుక్రీస్తు తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు వారిద్దరు కూడా యేసుక్రీస్తుకి ప్రార్థన చేస్తున్నారు. తండ్రికి ప్రార్థన చేస్తున్నారు. దేవుడు ప్రార్థన చేయమన్నాడు సరే, కానీ ప్రార్థన చేయమన్నాడు కదా అని 24 గంటలు ప్రార్థన చేస్తారా? అసలు ఏమడుతారండి తండ్రిని? మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ ప్రార్థనలో తండ్రిని ఏమడుతారు చెప్పండి? యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుడు మన గురించి మనవి చేస్తున్నారు. మన గురించి ప్రార్థన చేస్తున్నారు. అలాంటప్పుడు వారి అంత గొప్ప వాళ్ళ మన గురించి చేస్తున్నప్పుడు ఇంకా మీరు తండ్రిని ప్రార్థనలో ఏమడుగుతారు? మంచి ఉద్యోగం కావాలని అడుగుతారా? ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి అని అడుగుతారా? పిల్లలు కావాలని అడుగుతారా? పెళ్ళిళ్ళు కావాలని అడుగుతారా? ఏమని అడుగుతారు? ఇక్కడ ఏమని అడుగుతారు? మీరు ప్రార్థన చేయమన్నారు దేవుడు సరే, ఇక్కడ 24 గంటలు ప్రార్థన చేస్తారా? దేవుడు అసలు ప్రార్థనలో ఏమడగాలి? ఈవేళ అసలు పాస్టర్లు సంఘంలో ఉండేవాళ్ళు పాటలు ఏమని పాడుతున్నారు? ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్య అని పాటలు పాడుతున్నారు. ఏమని పాడుతున్నారు? ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్య అని పాటలు పాడుతున్నారు. ప్రార్థన వినడి పావనుడని పాటలు పాడడం కాదు, ప్రార్థన నేర్పించమని ప్రార్థన చేయడం కాదు. బైబిల్లో దేవుడు మనకి ఇచ్చాడు, క్లియర్గా చెప్పాడు కదా, క్లియర్గా ఇచ్చాడు కదా. దేవుడు బైబిల్లో ఇచ్చాడు. బైబిల్లో ఉంది, చదివి నేర్చుకో. బైబిల్లో మనకి దేవుడు ఇచ్చాడు. అంతేకాని ప్రార్థన ఎవరికి చేయాలి అనేది దేవుడు ఇచ్చాడు. బైబిల్లో ఉంది, చదివి నేర్చుకో. ప్రార్థన నేర్పుమయ్య అని పాటలు పాడడం కాదు, బైబిల్లో ఉంది, చదివి నేర్చుకో. అవునా? అసలు మనవి అంటే ఏంటి? ప్రార్థన అంటే మనవి. అంత మహానుభావులే, అంత గొప్ప వ్యక్తులే మన గురించి విజ్ఞాపన చేస్తున్నారు. ఏమని చూస్తున్నారు? బైబిల్లో ఉంది, చదివి నేర్చుకోవాలి. అసలు మరి దేవుడు మనకి అన్ని ఇచ్చాడండి, ఇంకేమడతారు మీరు ప్రార్థనలో దేవుని? మనకి ఏం కావాలో ప్రకృతిలో అన్ని కూడా దేవుడు మనకి ఇచ్చాడు. ఇంకేమడతారు మీరు ప్రార్థనలో దేవుని? ఉద్యోగాలు, ఆరోగ్యం, ఇవే మీరు దేవుని అడిగే ప్రార్థనలో. అసలు ప్రార్థన అంటే ఏంటి? దేవుడితో మాట్లాడడం. మనుషులు దేవుడితో మాట్లాడడం. దేవుడితో మాట్లాడడం అనే చక్కని అవకాశాన్ని మనిషి తెచ్చుకున్నప్పుడు ఎంత గౌరవంగా, ఎంత భయంగా మాట్లాడాలి. అంతేకాని మీరు అది కావాలని అడుగుతారా?
దేవుడు ప్రార్థన చేయమన్నాడని ఎప్పుడు ప్రార్థన లేనా? దేవుడికి మనం ఏం కావాలో మనకి ఎప్పుడు ఏ సమయాన ఏం కావాలో తండ్రికి తెలుసు. మనం అడగాల్సిన అవసరం లేదు, తండ్రికి తెలుసు. మనం పుట్టక ముందే మనకి ఏం కావాలో తండ్రికి తెలుసు అని మనం పుట్టక ముందే ప్రకృతిలో అన్నిటినీ పెట్టాడు. ఏ సమయంలో మనకి ఏం కావాలో దాన్ని మనకి దేవుడు ఇస్తాడు. అంతేకాని ఎప్పుడు నాకు అది కావాలి ఇది కావాలని అడుగుతారా? అయినా అసలు మనకి ఏం తక్కువైందండి? అసలు మీకు ఏం తక్కువైంది? దేవుడు అన్ని ఇచ్చాడు కదా. మీకు ఆహారం లేదా, తిండి లేదా, ఆహారం లేదా, గాలి లేదా, నీరు లేదా, ఏం లేదు. అసలు మనకి ఏం లేదు. మనకి ఏం తక్కువైంది చెప్పండి? మనకి దేవుడు అన్నిటినీ ఇచ్చాడు. ఇంకా ఏమడుతారు మీరు దేవుని ప్రార్థనలో? ఏమని అడుగుతారు? ప్రకృతిలో దేవుడు పెట్టాడు, అన్నిటినీ సృష్టించాడు, మనకేం కావాలో అన్నిటినీ ఇచ్చేశాడు. మళ్ళీ మీరు ప్రార్థనలో అడుగుతారు ఎందుకు? అవునా? దేవుడికి మనకేం కావాలో తెలుసు కాబట్టి దేవుడు మనకి అన్ని ఇచ్చేస్తాడు. కాబట్టి మనం ప్రార్థనలో ఏం అడగాలి? అసలు ప్రార్థనలో మనం ఏం అడగాలి అంటే, తండ్రి మీరు ఎలా ఉన్నారు, మీరు బాగున్నారా అని అడగాలి. మనం ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నాం. ఉదాహరణకి ఒక సెమినార్కి, మీటింగ్కి లేదా ఫంక్షన్కి వెళ్ళాము. అవునా? ఒక ఫంక్షన్కి కానీ, మీటింగ్కి కానీ, సెమినార్కి కానీ వెళ్ళాము. అక్కడ మనకి తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో ఒకరు మనకి కనిపించారనుకోండి, వారిని స్టార్టింగ్ వరకు మాట్లాడడమే. ఏమని మాట్లాడతాము? ఏమని బాగున్నారా అని అడుగుతాం. అవునా? మీరు ఎలా ఉన్నారు, బాగున్నారని ఎంత ఆశతో, ఎంత ఆప్యాయంగా, ఎంత ఆనందంతో అడుగుతాము. వారు మనకి స్టార్టింగ్ కనిపించగానే మనం స్టార్టింగ్లో మాట్లాడే మాట ఏంటి? బాగున్నారా అని అడుగుతాము. అవునా? మరి వారిని అడిగినప్పుడు మనం తండ్రికి ప్రార్థన చేసేటప్పుడు మనం ఎందుకు తండ్రిని అడగము? తండ్రి మీరు ఎలా ఉన్నారని మనం ఎందుకు అడగము? అడగాలి. తండ్రి మీరు ఎలా ఉన్నారు, మీరు బాగున్నారా అని అడగాలి. అసలు ఈరోజు క్రైస్తవులు ప్రార్థన చేసేటప్పుడు ఇది అడుగుతున్నారా? తండ్రికి ప్రార్థన చేసేటప్పుడు తండ్రి మీరు ఎలా ఉన్నారు, మీరు బాగున్నారని ఈరోజు క్రైస్తవులు ప్రార్థన చేసేటప్పుడు అడుగుతున్నారా? అడగట్లేదు. ఎందుకు? వాడు ఏమడుతున్నారు? తండ్రి నా అప్పులు తీర్చండి, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, మంచి ఉద్యోగాన్ని ఇవ్వండి అని ఇవి అడుగుతున్నారు తండ్రిని ప్రార్థనలు. కానీ ఏమని అడగాలి? తండ్రి మీరు ఎలా ఉన్నారు అని అడగాలి. తండ్రికి మన నుండి ఏం కావాలి? తండ్రి దేవుడు అది కూడా చెప్తున్నాడు. తండ్రికి మన నుండి ఏం కావాలో అది కూడా చెప్తున్నాడు. చూడండి, మీకా 6వ అధ్యాయము 8వ వచనము. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనము. అందరూ చూడాలి. మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఏమంటున్నాడండి దేవుడు? ఏమడుతున్నాడు మన నుండి? న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇంతే కదండి దేవుడు అడిగేది. దీన మనసు కలిగి ఉండాలి, కనికరాన్ని ప్రేమించాలి. ఇదే కదా దేవుడు అడుగుతున్నాడు మనల్ని. మీరు ఎప్పుడైనా కానీ తండ్రికి ప్రార్థన చేసి తండ్రి మీరు ఎలా ఉన్నారని మీరు అడుగుతారా? లేదు, తండ్రి నాకు అది కావాలి ఇది కావాలి అని అడుగుతున్నాడు. మళ్ళీ ఒకసారి చదవండి.
చదవండి. ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడి ఉన్నది, ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకున్నటయు, న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇంతే కదండి దేవుడు అడిగేది మనల్ని. ఇదిగో నా కోసం బ్రతకండి, నీతిగా బ్రతకండి, న్యాయంగా బ్రతకండి, కనికరాన్ని ప్రేమించండి, తీర మనసు కలిగి ఉండండి. ఇదే కదా నేను అడుగుతుంది. మీరు ఈ మాత్రం కూడా చేయలేరా? దేవుడి కోసం మీరు ఇది కూడా చేయలేరా? దేవుడు ప్రార్థన చేయమన్నాడని 24 గంటలు ఎప్పుడు చూసినా ప్రార్థనలు చూస్తారు, కానీ ఏమడతారు దేవుడిని? తండ్రి అది కావాలి, ఇది కావాలి, ఎప్పుడు ఇదే అని అడిగేది? ఎప్పుడు అసలు దేవుడిని మనమే అడగాల? దేవుడికి ఏం కావాలి, దేవుడికి ఏం కావాలో కూడా మనకు చెప్తున్నాడు. అవునా? దేవుడికి మన నుండి ఏం కావాలి? నీతిగా బ్రతకాలి, కనికరంను ప్రేమించాలి, దీన మనసును కలిగి ఉండాలి, ఆయన ఎదుట దీన మనసు కలిగి ప్రవర్తించాలి, మంచి ప్రవర్తన గలవారమే ఉండాలి. ఇంతే కదా నేను అడుగుతుంది అని అంటున్నాడు. ఇంతకన్నా ఎక్కువ ఏమైనా ఉందా అండి? ఇంతే కదా దేవుడు అడుగుతుంది. ఇది కదా దేవుడు మన నుండి కోరుకుంటుంది. ఇది కూడా చేయలేరా మీరు? చెప్పండి. ఇదిగో నాకు ఏం కావాలో మీకు తెలుసు. మనకి ఏం కావాలో తండ్రికి తెలుసండి, మనం అడగక్కర్లేదు. మనకి ఏ సమయాన ఏం కావాలో తండ్రికి తెలుసు. మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో తండ్రికి తెలుసు. మరలాంటప్పుడు మనం అడగాల్సిన అవసరం ఉందా? లేదు. మన గురించి అంత గొప్ప మహానుభావులే, అంత గొప్ప వ్యక్తులే. యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మడు, వారిద్దరు అంత గొప్ప మహానుభావులు మన గురించి తండ్రికి విజ్ఞాపన చేస్తున్నారు, తండ్రికి మనవి చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. మన గురించి అంత గొప్పవారు తండ్రికి చేస్తున్నప్పుడు మనం చేయాల్సిన అవసరం ఉందా? లేదు. మనము దేవుని పనిలో ఉంటే మనం ప్రార్థన చేయక్కర్లేదు. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడు, కానీ పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారము, నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును అని అంటున్నాడు. ప్రభువా ప్రభువా నేను ప్రార్థన చేసి మొదలు పెడతాను, నువ్వు పరలోకానికి చేరుతావా? లేదు. తండ్రి పనిలో, తండ్రి చిత్త ప్రకారము ఆయన ఏమనుకుంటున్నాడో అది మనం చేస్తేనే మనం పరలోకానికి వెళ్తాము. దేవుడు ఏమడుతున్నాడు మనల్ని? తన కోసం బ్రతకమని. ముందు తన నీతిని, రాజ్యాన్ని వెతకాలి. వెతికి దాని తర్వాత మనం ఏమడుతున్నామో దాని తర్వాత తండ్రి మనకు అవన్నీ ఇస్తాడు. ముందు మనం ఏం వెతకాలండి? నీతిని, రాజ్యాన్ని. ముందు ఆ రెండింటిని వెతకాలి. మొదట ఆ రెండింటిని అనేది మనం వెతకాలి. దాని తర్వాత దేవుడు మనం ఏమడుతున్నామో వాటన్నిటిని ఇస్తాడు. ఆ రెండింటిని వెతికిన తర్వాత దేవుడు మనల్ని ఏమడుతున్నారో అని ఇస్తాడు. మనం ప్రార్థన చేసేటప్పుడు ఏమని అడగాలి? తండ్రి మీ వాక్యాన్ని నేను ప్రకటించాలనుకుంటున్నాను, అనేక ప్రాంతాలకు వెళ్ళి ప్రకటించాలని అనుకుంటున్నాను, మీ మనసుని తెలియజేయాలనుకుంటున్నాను, చెప్పాలనుకుంటున్నాను. ఇదండి మనం తండ్రికి ప్రార్థన చేసిన విధానం. ఇది మనం తండ్రితో మాట్లాడాల్సిన విధానం. అంతేగాని ప్రార్థన చేసేటప్పుడు మా అప్పులు తీర్చండి, ఆరోగ్యాన్ని కానీ, ఉద్యోగాన్ని ఇవ్వండి, ఇదా మనం అడిగేది? ఇదా తండ్రితో మాట్లాడే విధానం? తండ్రి నీకోసం బ్రతకాలని అనుకుంటున్నాను, నీకోసం ఈరోజు ఈ పని చేయాలనుకుంటున్నాను, ఈ పనిని ఈరోజు చేయాలనుకుంటున్నాను, మీ వాక్యాన్ని అనేక ప్రాంతాలకు వెళ్ళి ప్రకటించాలని అనుకుంటున్నాను, మీ మనసుని తెలియజేయాలనుకున్నాను, చెప్పాలనుకున్నాను. ఇది మనం తండ్రితో మాట్లాడుతున్న విధానం. ఇది మన తండ్రికి ప్రార్థన చేయాల్సిన విధానం. అంతేగాని తండ్రి నాకు ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఉద్యోగాన్ని ఇవ్వండి, ఇదా మనం తండ్రితో మాట్లాడే విధానం? నువ్వు క్రైస్తవుడిగా, క్రీస్తును ధరించుకున్న క్రైస్తవుడిగా నువ్వు బాప్తిసం తీసుకొని క్రీస్తుని ధరించుకున్న మనం ఏం చేయాలి? నిత్యం ప్రార్థనలో ఉండాలి, తన పనిలో ఉండాలి. అంతేగాని అది కావాలి ఇది కావాలని మనం ఎప్పుడు అడిగే పనిలో ఉండవద్దు. మనకేం కావాలో తండ్రికి ముందే తెలుసు.
మనం అడగాల్సిన అవసరం లేదు. మనకి ఎప్పుడు ఏం కావాలో తండ్రికి తెలుసు. కాబట్టి అంత మహానుభావులే మన గురించి ప్రార్థన మన గురించి మనమే చేసుకుంటున్నప్పుడు మనం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. అర్థమైనా? మనం తండ్రి పనిలోనే ఉండాలి. అవునా? తండ్రి పనిలోనే మనం ఉండాలి. అంత మహానుభావులే మన గురించి ప్రార్థన దేవుడికి చేస్తున్నప్పుడు మనం చేయాల్సిన అవసరం లేదు. కానీ ప్రార్థన చేయాలి. కానీ ఏమని చేయాలి? ఎప్పుడు అధికారులు ప్రార్థన అడగడం కాదు. ఏమని అడగాలి? తండ్రి ఈరోజు ఈ పని చేయాలనుకుంటున్నాను, తండ్రి ఈరోజు ఇది చేశాను, మీ వాక్యాన్ని అనేక ప్రాంతాలకు వెళ్ళి ప్రకటించాలని అనుకుంటున్నాను, ఇది మీ మనసును తెలియజేయాలని చెప్పండి. అది నేను ఇలా చెప్పాలనుకుంటున్నాను, మీ మనసును తెలియజేయాలి. అది మీరు మాట్లాడే విధానం, అది మీరు తండ్రికి ప్రార్థన చేసే విధానం. అంతేగాని ఎప్పుడు అధికారులు ఇది కావాలంటే మనం ఎప్పుడు అడగకూడదు. ఎందుకంటే తండ్రికి మనకి ఏం కావాలో తెలుసు. ముందే మనం పుట్టక ముందే ప్రకృతిలో పెట్టేశాడు. అవునా కదా? మనకేం కావాలో తండ్రికి తెలుసు. కనుక ప్రియులారా, ప్రార్థన ఎవరికి చేయాలి? తండ్రికి చేయాలి. ఎవరి నామంలో ఎవరి పేరిట చేయాలి అని అంటే యేసుక్రీస్తు వారి పేరిట చేయాలి. ముఖ్యంగా మనం ప్రార్థన చేసేటప్పుడు మనలో ఎవరు ఉండాలి? పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. అప్పుడు కానీ మన ప్రార్థన అనేది దేవుడు అంగీకరించడు. మీకోసం మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మనం ఎవరికి ప్రార్థన చేయాలి? తండ్రికి ప్రార్థన చేయాలి. ఎవరి నామంలో ఎవరి పేరిట మనం ప్రార్థన చేయాలి? యేసుక్రీస్తు వారి పేరిట, యేసుక్రీస్తు వారి నామంలో మనం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు మనలో ఎవరు ఉండాలి? పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. వీరు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాయని కానీ మన ప్రార్థన అనేది దేవుడి సన్నిధికి దేవుడికి చేరదు. మన తండ్రికి ప్రార్థన చేయాలి, యేసుక్రీస్తు వారి పేరిట చేయాలి, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలి. అప్పుడు కానీ మన ప్రార్థన అనేది దేవుడికి చేరదు. ఇది దేవుడు ప్రార్థనలో పెట్టిన పద్ధతి. ప్రార్థన అనే విషయంలో దేవుడు పెట్టిన పద్ధతి. మీ అందరికీ అర్థమైంది కదా? ప్రార్థన ఎవరికి చేయాలో? తండ్రికి ప్రార్థన చేయాలి, యేసుక్రీస్తు వారి పేరిట చేయాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. అప్పుడే మనం ప్రార్థన అనేది తండ్రికి చేరుతుంది.